ఇంకొకటి నార్మల్‌గా మనం ఇది మాట్లాడుకుంటే ఇందాక టాపిక్‌లో రోజుకొక బాబా పుట్టుకొచ్చినట్టు హ్మ్. రోజుకు కొంతమంది వస్తున్నారు. అవునా? మేము అది అని చెప్పేసి నార్మల్‌గా నేను గూడా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు ఎక్కడా కూడా. అందులో ఎలా అయితే దొంగ బాబాలున్నారో ట్రాన్స్ వుమెన్స్‌లో గూడా, ట్రాన్స్‌జెండర్స్‌లో గూడా అలానే చాలామంది దొంగ వాళ్ళున్నారు. వాటి వల్ల మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది గదా! యాహ్! సో, ఇప్పుడు వాటికెందుకు మీరు అంటే వాళ్ళని తగ్గించాలి. నేనొకసారి చూసాను. షాప్ దగ్గర ఒక మగవాళ్ళే చీరలు కట్టుకొని వచ్చేసినారు. ఫుల్లు తాగేసున్నారు. ఒరిజినల్ వాళ్ళొచ్చి పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టిండ్రు. యాహ్! అది మీరు గూడా వినుండుంటారు నాకు తెలిసి. మన హైదరాబాద్‌లోనే అవును. జరిగింది. చాలా చోట్ల జరిగింది. పిచ్చి కుక్కల కంటే దారుణంగా కొట్టారు. అది వాళ్ళ హక్కు. అట్లా పోరాడాలి. అవునా? ఇది చాలా తర్వాత తగ్గిపోయింది. ఈ మధ్య వాళ్ళని గూడా కాలంలో ఎంకరేజ్ చేస్తున్నారా? లేదు. ఇప్పుడు ఎలా అంటే మీరు ఇప్పుడు నన్ను ఇన్ని క్వెషన్స్ అడగడానికి కారణం వాళ్ళ వల్లే. అవును. సో, వాళ్ళు నెగటివిటీ ఏదైతే స్టార్ట్ చేశారో, మీరు ఈ క్వెషన్స్ నన్ను అడగడానికి వాళ్ళు రీజన్ ఒకవైపు. అవును. సో, ఈ మధ్య కాలంలో మా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఒక హక్కు తీసుకొచ్చారు. ఎలా అంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళని ఇకపై రానివ్వద్దు. ఎవరైతే మన వాళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నామో కొన్ని తరాల నుంచి వాళ్ళు మాత్రమే ఉండాలి. సో, ఎవరైతే కొన్ని రోజులకు వచ్చి ఇలా సంపాదించుకొని వెళ్ళిపోతాము, కమ్యూనిటీని ఇలా భంగం చేస్తాము అని అనుకుంటారో, వాళ్ళని రావద్దు అనే ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. సో, ప్రస్తుతానికి అది ఫాలో అవుతున్నారు. ఫ్యూచర్‌లో కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నా. ఓకే. సో, కమ్యూనిటీ అనే వర్డ్ వచ్చింది కాబట్టి లైక్ ట్రాన్స్‌జెండర్స్‌కి కమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా. అవునా? సో, మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా ఏమైనా ఉంటాయా? ఆ కమ్యూనిటీలో చేరాలి అంటే ఏంటి ప్రాసెస్ అలాగే ఎలా ఉండవు. ఉంటుంది? ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉంటే మనకు మన అమ్మ ఎలా చెప్తుంది, ఇది చెయ్యొద్దు, ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు, నువ్వు ఇలా ఉండాలని మా నాన్న ఎలా చెప్తారో, కమ్యూనిటీ కూడా అంతే. మా పెద్దవాళ్ళు ఓకే. ఎప్పుడు తప్పు చేయమని చెప్పరు. సో, ఒకవేళ భిక్షాటన పరంపర వృత్తుల్లో ఒకటి, ఇలా వెళ్ళండి, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోండి, దౌర్జన్యం చేయొద్దు, గొడవలు పడొద్దు అని మంచిగా చెప్తారు. ఓకే. ఒకవేళ గృహప్రవేశాలకి ఎక్కడికైనా వెళ్ళినా సరే, మంచినే కోరుకుని చెప్తారు తప్ప, ఇలా దౌర్జన్యం చేసి లాక్కోవాలని ఎప్పుడు చెప్పరు, ఎప్పటికీ చెప్పరు కూడా. సో, నాకు తెలిసి మా కమ్యూనిటీలో అలాంటివి నేర్పరు. మొత్తం పాజిటివ్‌గానే ఉంటుంది. సో, నలుగురితో మంచిగానే ఉండండి. మనం ఎలాగో ఎవరి ప్రేమను పొందలేము. కనీసం మంచితనంగా ఉంటే మనల్ని అవును. అర్థం చేసుకుంటారని చెప్తారు. ఆదరిస్తారు. సో, అర్థం చేసు కొంతమంది చేసే పనుల వల్ల అలా మారిందే తప్ప, మా వాళ్ళు ఎప్పుడు మంచినే కోరుకుంటారు. ఓకే. సో, నార్మల్‌గా కమ్యూనిటీలో చేరాలి అని యాహ్! అంటే గనుక ఇంకొకటి కూడా విన్నాను ఏంటంటే ఇప్పుడు మీ దానిలో అత్తయ్య, అమ్మ, యాహ్! అక్క, చెల్లి అని ఇలా యాహ్! డిసైడ్ చేస్తూ ఉంటారు కదా! అంటే రిలేషన్‌షిప్‌ని ఫార్మ్ అవును. చేస్తూ ఉంటారు కదా! సో, ఇది ఇలా ఏజ్‌తో సంబంధం ఉండదు. అంటే అవును. సర్జరీతో సంబంధమా ఇది? అంటే లైక్ ముందు సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఇయర్స్‌ని బట్టి అంటే ఎన్ని ఇయర్స్ అయింది? ఈ సీనియారిటీని బట్టి ఉంటుందా? ఎలా ఉంటుందిది? అలా ఏం లా నార్మల్‌గానే మా ప్రేమను బట్టి మేము పిలుచుకుంటాం అలా. ఇప్పుడు ఓకే. నేను కమ్యూనిటీలోకొచ్చాను. నాకంటూ గురువు అంటే అత్తయ్య తను. సో, తను నన్ను ప్రేమగా చూసుకుంటుంది. ఎలా డిసైడ్ అంటే సో, పలానా ఎలా వాళ్ళే అంటే మన గురువు అనేది ఎలా డిసైడ్ ఎలా అంటే చేసుకుంటారు? సపోజ్ ఒక ఫ్యామిలీ ఉందనుకో, హ్మ్. ఫస్ట్ అమ్మ, నాన్న, అక్క ఇలా. నాకన్నా ఫస్ట్ అక్క ఉంటుంది. అక్కకి అన్నయ్య, సో, వాళ్ళు నాకు అలా అవుతారు కదా! ఇప్పుడు నాకు మా అత్తయ్య ఉంది గురువు. సో, మా గురువుకి అక్కలు, చెల్లెలు ఉంటారు కదా! వాళ్ళు నాకు మమ్మీలు. ఓకే. సో, అలా వరుసల్ని బట్టి మేము ప్రేమానురాగాల్ని పంచుకుంటాం. సో, అంతకు మించి ఇలానే ఉండాలి అదే ఉండదు. మా ప్రేమను బట్టి ఉంటుంది ఎందుకంటే అది. అహా! అలా కాదు. నార్మల్‌గా కొంతమందిని చూస్తూ ఉంటాం గదా! తిను మా మమ్మీ అని చెప్తారు. అంటే అవును. సరదాగా అడుగుతున్నాను. మమ్మీ అని చెప్తారు. ఏజ్ వైస్‌గా చూసుకుంటే కూతురు పెద్ద ఏజ్ ఉంటది. అవును. మమ్మీ చిన్న ఏజ్ ఉంటది. మళ్ళీ అత్తయ్య అని చెప్తారు. గురువు అని చెప్తారు. గురువు చిన్న ఏజ్ ఉంటది. మళ్ళా వీళ్ళది పెద్ద ఏజ్ ఉంటది. సో, రివర్స్ ఉంటాయి. అంటే వీళ్ళని ఎలా డిసైడ్ చేస్తారు? అండ్ ఇంకొకటి కూడా నేను విన్నాను. అది ఎప్పుడంటే నేను ఒక మియాపూర్‌లో ఒక 5-7 ఇయర్స్ బ్యాక్ అప్పుడు అనుకుంటా విన్నాను. ఏంటంటే నార్మల్‌గా జెండర్స్ అందరూ గూడా ఒక ఇంట్లో ఉంటారు కదా! ఇంట్లో ఉన్నప్పుడు పని అనేది అంటే కొత్తగా వచ్చిన వాళ్ళెవరుంటారో వాళ్ళే మొత్తం చెయ్యాలి అని ఉంటుందంట. ఇది నిజమేనా? ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మనకు అమ్మ ఎలా పెళ్ళిడికొచ్చే ఆడపిల్లకి ఏం చెప్తుంది? వంట నేర్చుకో, ఇల్లు ఊడ్చు, ఇలాంటి పనులు నేర్పిస్తారు. ఎందుకంటే అత్తారింట్లో తను సుఖంగా బ్రతకాలి కాబట్టి. అవును. ఇప్పుడు నేను కమ్యూనిటీలోకొచ్చిన తర్వాత ఈ సొసైటీని ఎదిరించి బ్రతకాలి కాబట్టి, ఒకవేళ స్వతహాగా నా అంతట నేను ఉండాలి అనుకున్నా సరే, అవన్నీ నేర్చుకోవాలి. ఇంట్లో నుంచి మమ్మల్ని తరివేసిన తర్వాత అవన్నీ నేర్చుకుంటామా? అవును. జరగదు కదా! అవును. సో, వీళ్ళు తీసుకున్న తర్వాత వీళ్ళు అమ్మానాన్నలుగా ఉండి, ఈ పనులన్నీ నేర్చుకోండి అని చెప్తారు.
ఓకే సో అంతేగాని ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బాధ పెట్టాలి ఇలా అని ఓకే కాదు. సో మాకు అది నేర్చుకుంటే మాకు అంటే లైక్ మళ్ళీ బెగ్గింగ్ చేసి తీసుకొచ్చిన అమౌంట్ లో నుండి కూడా వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలి, సో అది ఎలా అది కూడా అంటే నిజమేనా? అది ఎలా అంటే క్లియర్గా చెప్తా. ఇప్పుడు మేము కొత్తగా వచ్చాము, మాకంటూ ఏమీ తెలీదు, ఓకే వయసు కాని వయసులో వచ్చేసాము. మా సంపాదనలో ఎవరైనా మమ్మల్ని కొట్టి లాక్కోవచ్చు, బెదిరించి లాక్కోవచ్చు. ఈ కాలంలో అలానే ఉన్నారు కదా. అవును. సో అది తీసుకెళ్ళి అది కూడా మేము ఎందుకు ఇస్తామంటే, మేము సర్జరీ చేయించుకోవాలంటే మాకు మనీ కావాలి. సో మేము అంతటా మేము దాచుకోలేం కదా మనీని. అవును సో మా గురువు చేతిలో పెడితే ఆవిడ అవన్నీ తీసుకుని ఆవిడ తినడం కోసం తీసుకోదు. సో మమ్మల్ని ఫ్యూచర్లో బాగుపడటం కోసం తను ఆ డబ్బు జమ చేస్తుంది. సో మళ్ళీ మాకే ఇస్తారు అవి సర్జరీ పరంగా కానీ ఇతర ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందువల్ల తప్ప వేరే ఉద్దేశాలు ఏమి ఉండవు. ఓకే నిజానికి కమ్యూనిటీలో ఎక్కడ లేని ప్రేమ ఉంటుంది, అవును. ఫ్యామిలీలో కూడా అంత ప్రేమ ఉండదేమో. సో ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా అక్క, సో పిన్ని, అమ్మ ఎంత బాగుంటుంది. అవును సో అలా కష్టం వస్తే నేను ఉన్నాను అని ముందుకు వస్తారు. సో అలా ఓకే. సో సర్జరీ అయిన తర్వాత పూజ విషయానికి వస్తే లైక్ నైట్లోనే చెరువు దగ్గరికి తీసుకెళ్ళడము, మురిగి మాత అమ్మవారు కదా, అవును. సో కోడి పుంజు పైన ఉంటారు కదా అమ్మవారు, విన్నాను నేను కూడా. సో పూజ ఈ ప్రాసెస్ ఏంటి, ఎన్ని డేస్ జరుగుతుంది ఇది? సో మాకు 41 days ఉంచుతారు కదా సర్జరీ అయిన తర్వాత. అంటే లైక్ ఇప్పుడు ఇది అమ్మాయి మెచ్యూర్డ్ అయినప్పుడు ఎలా అయితే 11 days Yeah. పక్కన కూర్చోబెడతారో అలానే సేమ్ మీకు 41 days Yes. బెడ్ రెస్ట్ ఉంటుంది. బెడ్ రెస్ట్ 41 days ఉన్న తర్వాత సో 41 day నైట్ అమ్మవారికి పూజ చేయించి సో ఇలా గంగలో పాలు పోయించిన తర్వాత మాకు ఇంకా బయటికి తీసుకొస్తారు. యా అంతే. ప్రాసెస్ కూడా బాగుంటుంది. ఫస్ట్ అమ్మవారి అంటే అద్దాన్ని మా మొహాన్ని కూడా మిమ్మల్ని చూపించరు. సో అమ్మవారిని చూసాక మేము మమ్మల్ని చూసుకోవాలి. ఓకే. అలా. ఫస్ట్ కూడా మిమ్మల్ని చూసుకోరు అయితే ఆఫ్టర్ No. సర్జరీ కూడా. సో అమ్మవారిని చూసాక మమ్మల్ని చూసుకుంటే అమ్మవారి అంత అందం వస్తుంది. అదొక నమ్మకం. అవును. ఓకే. అదొక నమ్మకం అండ్ ఆచారం కూడా అనుకుంటా. నాకంత తెలీదు. సో మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఓకే. అలా. అలా మనకి పూజ అవుతుంది. అవును. తర్వాత కూడా మీరు ఇంకా కంటిన్యూ అమ్మవారిని Yeah. అది ఇయర్కి ఒకసారి చేసుకుంటారు అంటే ఎట్లా ఇయర్కి ఒకసారి అంటే ఇప్పుడు మన బర్త్డే ఎలా, ఇప్పుడు మేము సర్జరీ చేయించుకున్నాక వన్స్ మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టినట్టే. ఉంటుంది? సో మేము ఏ డేట్లో అయితే సర్జరీ చేయించుకున్నామో అది మాకు మళ్ళీ బర్త్డే టైప్. సో దాన్ని బట్టి మళ్ళీ అదే డేట్ని మేము అమ్మవారికి పూజ చేస్తాం. అచ్చా ఓకే. ఇంకొకటి కూడా దీనికి కూడా హల్దీ ఫంక్షన్స్ అని చాలా Yeah. జరుగుతాయి కదా. అవును. సో అంటే లైక్ ఒక మ్యారేజ్ టైప్ లోనేనా ఇది? అప్పుడు మ్యారేజ్ కూడా చేస్తారు కదా, అప్పుడు అమ్మవారితో చేస్తారు. అమ్మవారితో చేస్తారు. గురువు ఎవరైతే అవును. ఉంటారో తాళి వాళ్ళు కడతారు. మీకు- అమ్మవారి మెడలో తాళి తీసి మా మెడలో కడతారు. ఓకే ఓకే. అదే So, తాళిని తీసి అవును. మీకు కట్టడం జరుగుతుంది. ఓకే సో దానివల్ల అమ్మవారికి మేము అంకితం. ఓకే. అలా. తర్వాత ఈవెంట్స్ కూడా జరుగుతాయి కదా. ఈవెంట్స్ అంటే నార్మల్ మనం బర్త్డే సెలబ్రేట్ చేయాలని ఎలా చేసుకుంటాం.